New today, Rolly Polly running to the far away. Say jiggy jiggy wiggy wiggy swing away. We loco poco jumping in the clouds today. Wakey wakey jolly jolly new today, Rolly Polly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా ఎందుకంటే నేను ఇలా బిజీగా ఉంటే స్వయంగా పీసీ సార్ గారు వచ్చి ఇక్కడ మ్యాజిక్ షో చేస్తే సక్సెస్ మాత్రం కదా. ఎందుకంటే మ్యాజిక్ అనేది కాన్సన్ట్రేట్ తో చూడాల్సిన ఆర్ట్, రెప్పపాటులో జరిగిపోయే ప్రక్రియ. ప్లీజ్ కోఆపరేట్ చేయాలండి. ఎందుకంటే చాలా రోజుల క్రితమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నన్ను సార్ మరి ఎంగేజ్ చేయడం జరిగింది. సో మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేసే 20 నిమిషాలైనా 10 నిమిషాలైనా చక్కగా మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ప్లీజ్ 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 అందరూ కూర్చోండి. సో ఓకే అండి. సో అందరికీ నమస్తే అండి. నా పేరు జనార్దన్. సో మొత్తానికి మ్యాజిక్ షో స్టార్ట్ చేయడానికి హోస్ట్ మన వేమల్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, స్టార్ట్ చేయమని చెప్పారండి. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటేనే కాస్త భయంగా ఉందండి. భయానికి కారణం చెప్పే ముందు క్వశ్చన్ అడుగుతాను. చూద్దాం, ఎవరైనా ఆన్సర్ చెప్తే వాళ్ళకు పెట్టిస్తాను. కష్టమైన ఏం కాదండి, ఇష్టమైన క్వశ్చన్ అడుగుతాను. ప్లీజ్. చాలా బిజీగా ఉన్నారు. పలకరింపులు పులకరింపులు చాలా రోజుల తర్వాత కలుస్తాం కాబట్టి ఆప్యాయంగా పలకరిస్తాం. అలాగే పలకరించాక పులకరిస్తాం. అలాగే ట్రాఫిక్ లో ఎన్నో జనార్దన్.
హలో, లోపల చేయబెట్టలేదు. లోపల ఏముంది? అయ్యా గబ్బర్ సింగ్, నువ్వు లోపల ఏముంది? చెక్ చేయనా ఏమనందా? మాట్లాడవా? తెలుగు రాదా? లేదు. సో పెద్దవాళ్ళు అబద్ధపడతారు, పిల్లలు అసలు అబద్ధపడతారు. ఇది నార్మల్ పేపర్ ఇది. కాకపోతే 30 సంవత్సరాల ప్రస్థానం అండి. దాదాపు 7,000 షోస్ చేశాను. 30 సంవత్సరాలుగా మ్యాజిక్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 సినిమాల్లో నటించాను. టీవీ షోస్ అయితే మాయాదీపంలో ఎక్కువగా వస్తుంటాను. అయితే రోజు షోస్ చేస్తుంటాయి కదా, ఎన్నో ఎక్స్పీరియన్స్ అండి. చెప్పుకోవాలంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక్కో షో చేస్తే ఒక ఎక్స్పీరియన్స్. బట్ నాకు బాగా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ మధ్య జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం మీరు సైలెంట్గా ఉంటే ఒక 2 minutes లో చెప్పేస్తాను. ఇలాగే రీసెంట్గా బర్త్డే పార్టీ, నేను మియాపూర్లో ఉంటానండి. ఒక బర్త్డే జరిగింది, హైట్ నగర్ దగ్గర ఉంది. మీలాగే ఒక ఫంక్షన్ చేశాను. మీలాగే చుట్టాలు బంధువులు ఇలాగే వచ్చారు. ప్రోగ్రామ్ ఇలాగే చేశాను. ఎక్కడికి ముందుగా ఒక పెద్ద ఆయన వచ్చాడు, చూశాడు. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి కలిసి జనార్దన్ గారు, నాకు 65 సంవత్సరాలండి, నేను ఒక గ్రామ సర్పంచ్ అండి, మాది ఆదిలాబాద్ జిల్లా అని చెప్పి పరిచయం చేసుకున్నాను. ఈ 65 సంవత్సరాల వయసులో కూడా మీ మ్యాజిక్ షో నేను బాగా ఎంజాయ్ చేశానండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మా చిన్న పల్లెటూరు అండి, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. అక్కడ ఒక 500-600 మంది విలేజ్ పీపుల్ ఉన్నారండి. ఇలాంటి షో వాళ్ళు ఎప్పుడు చూడలేదండి. మీరు ఎలాగైనా మా పల్లెటూరు నుంచి ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి అడిగారు. ఆ పెద్ద మనిషి నన్ను అడవి కళ్ళపై తప్పకుండా వస్తాను సార్ మీ ఊరు అని చెప్పి మాటిచ్చారు. అన్నట్టుగానే నాకు మహారాష్ట్రలో ఒక షో వచ్చిందండి. బేల్హర్ష్ ఒక ప్రాంతం ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది. అక్కడ షో వచ్చింది. నైట్ బయలుదేరాను, మార్నింగ్ వెళ్ళాను. చక్కగా ప్రోగ్రామ్ చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ పెద్ద ఆయనకి ఫోన్ చేసి, ఇలా వస్తున్నానండి, ఆదిలాబాద్ పై నుంచి వస్తున్నాను, మరి మీ ఊరు వచ్చేయమంటారు అంటే, వెంటనే ఆ గ్రామంలో మంచి స్టే చేశారండి. మంచి అందరూ అసెంబ్ల్ అయ్యారు. ఇలాగే షో చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యాను. కార్ డ్రైవ్ చేస్తున్నానండి. రాత్రి 12 అవుతుంది. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు నా ఫోన్ రింగ్ అయిందండి. ఆ టైంలో నాకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఆ పల్లెటూరులో నా ప్రోగ్రామ్ చూసిన వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మా ఇద్దరి మధ్య సంభాషణలో అంటే, ఫోన్ చేసే వెంటనే ఆ పల్లెటూరు వ్యక్తి అడిగాడు, సార్ ఇందాక రాత్రి మీ షో చూసిన సార్, సూపర్ చేశారు సార్ మా ఊళ్ళో అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను. వెంటనే వ్యక్తి ఏమడిగాడంటే, సార్ నాకు మ్యాజిక్ నేర్పుతారు సార్, దీనంగా అడిగాడు. మీ వయసు ఎంతండి అని అడిగాను. 45 సంవత్సరాలు సార్ అన్నాడు. ఈ 45 సంవత్సరాల వయసులో మ్యాజిక్ నేర్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారండి అని అడిగాను. సార్ నేను ఎట్లా బతకాలా అని రోజు ఆలోచిస్తున్నాను సార్. రాత్రి మా ఊళ్ళో మీ మ్యాజిక్ షో చూసినాక నాకు అర్థమైంది, నేను మ్యాజిక్ నేర్చుకుంటే నేను బతుకుతా లేకపోతే బతకని అర్థమైపోయింది. నేను ఆశ్చర్యపోయాను, బాబు నువ్వు మ్యాజిక్ పైన ఇంత ప్రయోగం చేసి చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు టైం దొరకదు, నేను బిజీగా ఉంటాను హైదరాబాద్లో. సో హైదరాబాద్ వచ్చేసాయి. నా శిష్యులు చాలా మంది ఉన్నారు, ఎవరికో చెప్తా నేర్చుకొని వెళ్ళిపోనా. సార్ మీ శిష్యులు వద్దు సార్, మీరు నేర్చుకుంటే నేను హైదరాబాద్ వస్తా, మీరు నేర్చుకుంటే నేను మ్యాజిక్ నేర్చుకుంటా, నాకు మొత్తం మ్యాజిక్ వద్దు సార్, ఒక్కడొక మ్యాజిక్ బాగా నచ్చింది, అది ఒక్కటి నేర్పడం చాలు, కావాలంటే నాకు 6 ఎకరం పొలం ఉంది సార్, మొత్తం మీకు రాస్తే మీరే నేర్పడు సార్ బతిమాల్సాగాడు. అంతగానే బతిమాల్తున్నాం, అంత బాగా నచ్చినట్టు ఏంటయ్యా అడిగితే, ఇందాక 4 పీపుల్స్ మ్యాజిక్ కూడా ఆయన బాగా నచ్చినట్టు అది ఒక్క మ్యాజిక్ నేర్పండి సార్ అన్నాడు. అదేంటయ్యా ఉన్న 6 ఎకరం పొలం నాకు ఇచ్చేసి అది ఒక్క మ్యాజిక్ నేర్చుకొని రేపు నుంచి ఎట్లా బతుకుతామని అడిగిన. దానికి ఆయన ఏం చెప్పిందంటే, సార్ ఒకప్పుడు నాకు 4 ఎకరాల పొలం ఉండేది సార్, తాగి 6 ఎకరంకి వచ్చింది. రాత్రి మా ఊళ్ళో మీ మ్యాజిక్ షో సార్, మీరు మ్యాజిక్ చేస్తే చిన్నగున్న థమ్స్అప్ పెద్దగా అయిపోయింది కదా సార్, ఇది ఒక్క విద్య నేర్చుకుంటే చాలు కదా సార్, వాటర్ వేస్తే ఫుల్ బాటిల్ వస్తుంది కదా సార్, నేను బట్టలు అప్పుడు బతికేస్తాను సార్ అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇంకొక ఆటో డ్రైవర్ అయితే ఒక నరకం చూపించాడు, 2 రోజుల పాటు అది పెద్ద స్టోరీ, తర్వాత టైం ఉంటే చెప్తాను. అండ్ లాస్ట్ ఒక ఐటమ్ చేసి నెక్స్ట్ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, దానికి గేమ్స్ కూడా ఉంటాయి. ఈ గబ్బర్ కోసం గట్టిగా చెప్పండి కూడా అనే అని ఇక్కడ నీకు గిఫ్ట్ ఇస్తాను. ఇక్కడ ఈ అబ్బాయిని పంపించాక పింక్ కలర్ అబ్బాయి ఇట్లా నీకు గిఫ్ట్ ఇస్తాను, ఇట్లా నీకు గిఫ్ట్ ఇస్తాను, గట్టిగా క్లాస్ కూడా నీ హీరో దానికి గిఫ్ట్ ఇస్తాను. బాయే గర్లా బాయేనా, నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా, బాయ్ అంటే బాయేనా అయితే వచ్చేసి ఏ హీరో సూపర్ హీరో ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. నీ పేరేంటి? చార్జర్ ఉంటుంది అలా, బ్యాటరీ చార్జర్. నువ్వు కూడా అమితాబ్ బచ్చన్ నాకు హైట్ ఎక్కువ ఉండవు కదా, కనిపించాలి నీ పర్ఫార్మెన్స్ అక్కడ రా, పైకి రా. శ్రేయాంష్ ఈ గిఫ్ట్ కావాలా? కావాలి కరెక్ట్ నిచ్చు. మ్యాజిక్ చేస్తావా? అందరిని ఇంప్రెస్ చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తావు, ఓకేనా? లాస్ట్ ఐటమ్ అండి మ్యాజిక్ షోలో. చూడండి ఈ అబ్బాయి ఎంత ధైర్యంగా చెప్తాడు, మ్యాజిక్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను, ఇంత ధైర్యంగా చెప్తుంటే ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తే చప్పట్లు కొట్టాను. నీకు నువ్వు బాగా మ్యాజిక్ చేస్తే వాళ్ళు చప్పట్లు కొడతారు, నీకు గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? ఆల్ ద బెస్ట్.
శ్రేయాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పండి కొట్టండి. సూపర్ సెలబ్రిటీ అయిపోయావు. అండ్ ఇంకొక విషయం అండి, చాలా నవ్వులు ఇప్పించండి. ఎంతమంది నవ్వారండి? నవ్విన వాళ్ళు కూడా ఒకసారి ఆనెస్ట్గా చెప్పండి కొట్టండి. నవ్విన వాళ్ళు కదా. ఎందుకు అడిగానంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం రోగం అన్నాడు. ఈ రోజుల్లో మీరు ఏ పార్టీకి వెళ్ళండి నవ్వాలంటే ఎంత క్లాస్గా నవ్వుతారంటే పనులు కూడా కనిపించుకుని నవ్వుతుంటారు. నిజంగా చెప్పాలంటే నవ్వు అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అండి. ఇలా నవ్విస్తూ మ్యాజిక్ చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లల్లో స్టేజ్ ఫియర్ ఉంటుందండి, షేమ్గా ఫీల్ అవుతుంటారు చాలా మంది పిల్లలు. ఇలా మ్యాజిక్ చేసి నేను వాళ్ళని యాక్టివ్ చేస్తుంటారు ఎక్కువ మటుకు. జీటెల్కు మాయాదీపంలో చేసినప్పుడు కూడా ఓంకార్ గారు ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే పిల్లలతో ఇలా డ్యాన్స్ చేయిస్తూ నవ్విస్తూ మ్యాజిక్ చేయించడం వల్ల సో ఇప్పటి వరకు దాదాపుగా ఎక్కువ ఎపిసోడ్ కూడా చేశాను, ఎక్కువ సినిమాలో కూడా నేను డాన్స్ చేయగలిగానంటే దానికి కారణం ఇదే. అండ్ కొత్త మూవీ కూడా రాబోతుందండి. అండ్ చెక్ మూవీలో కూడా యాక్ట్ చేశాను. అండ్ ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టు సెలబ్రిటీ అయిపోయావు ఈరోజు. ఎందుకంటే శంకర్దాద ఎడ్యుకేషన్ సినిమా చూడండి, చిరంజీవి మామయ్య చేశాడండి పరేష్ రావల్. ఆయన చిరంజీవి ఏడిపిస్తే నవ్వుతుంటాడు. అందుకే నవ్వొస్తే హాయిగా నవ్వాలి, నవ్విస్తుంటాను. అండ్ చక్కటి అవకాశం కనిపించినందుకు నేను కలిసి కావాలని భావిస్తూ నా మ్యాజిక్ షో ఇంతతో ముగిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. దయచేసి నచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పండి కొట్టవలసిగా మనం చేస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రెగ్యులర్గా కనిపిస్తుందండి పేపర్లో కానీ టీవీలో కానీ సినిమాలో కానీ మీకు కనిపించినప్పుడు గుర్తుపట్టినప్పుడు ఈరోజు మరి అండ్ బర్త్డే బాయ్ రోహన్ బర్త్డే చేసే మెడిషన్ జనార్దన్గా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ బిజినెస్ కార్డు కావాల్సిన వాళ్ళు ప్రోగ్రామ్లో తీసుకోవచ్చు. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి మన బంధువుల మిత్రుల్లో, ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. ఈ నెలలో కూడా నేను 5 అవుట్డోర్స్ చేశానండి. ఎక్కడెక్కడ అంటే అండ్ ఒంగోలు వెళ్ళాను, అండ్ సో తాడిపత్రి వెళ్ళారు, అండ్ భద్రాచలం. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఇలాగే షో చూసిన వాళ్ళు. 7th మళ్ళీ బీదర్ వెళ్తున్నానండి. వాళ్ళు కూడా ఇలాగే షో చూసిన వాళ్ళు తెలుస్తుంటారు. మీకు కూడా కావాలనుకుంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మీ స్వగ్రామంలో జరిగే ఈవెంట్స్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ ఎంట్రీస్ కూడా ఉంటాయండి. ధోతి సెరమనీ, శారీ సెరమనీ, అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రీస్, ఇలా ముత్యాల పత్రిని అండ్ స్పెషల్ ఎంట్రీస్ ఎన్నో ఉంటాయండి. మనకి ఈవెంట్ స్టాల్స్ అన్ని కూడా మనకి అలేఖ్య ఈవెంట్స్. కావాల్సిన వాళ్ళు నా విజిటింగ్ కార్డ్ తీసుకోవచ్చు. వాళ్ళు మిస్ అయినా సేవ దగ్గర నా నెంబర్ ఉంటుందండి. ఒక్కసారి పిల్లలందరూ ఎక్కడున్నా టెల్లక పెట్టాను అందరూ స్క్రీన్ దగ్గర రండి. నేను టెల్లక పెట్టి లోపల ఎవరైతే వస్తారో వాళ్ళకే గేమ్స్. నేను టెల్లక పెట్టి వచ్చాను అందరూ ఫాస్ట్గా. రెడీ 1 2 3 టెల్లక పెట్టి వచ్చాను ఫాస్ట్గా. 4 5 6 7 కమన్ ఫాస్ట్ వచ్చాను అందరూ క్లోజ్. 8 9 హైట్ ఉన్నంత బ్యాక్ సైడ్, షార్ట్ ఉన్నంత ముందు వైపు. రైట్ ఓకే. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీ అందరిలో ఎవరైతే ఫాస్ట్గా నా రైట్ హ్యాండ్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళకి ఇప్పిస్తారు. టచ్ చేయండి. రైట్ హ్యాండ్ ఎవరు ఫాస్ట్ చేస్తే వాళ్ళకి ఇప్పిస్తారు. రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కోడ్ చెప్పిన ఈ పేరేంటమ్మా? నందితో పెద్ద రైట్ హ్యాండ్ పట్టుకుని అందరూ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని కోడ్ చెప్పిన. కంగ్రాచులేషన్స్ నందిత. రైట్ హ్యాండ్ ఏది? ఇది పట్టుకున్నాం. ఓకే ఫస్ట్ మీ పేరేంటి చెప్పు. వాట్ యువర్ నేమ్? దీక్ష. కొంచెం ముందుకు వచ్చేసి అనయాంగా. నీ పేరు? విరాజ్, రఘు, కార్తికేయ, విహాన్, మోక్షిత్. కమాన్. ఏ సెలబ్రిటీ? శ్రేయాంశ్ సెలబ్రిటీ అయిపోయావు. మౌక్తిక. యువర్ నేమ్? ఇక్కడ వచ్చిన ఏ నీ పేరు? అబ్బో దర్శి. హనీష్. రైట్. సో మీ నేమ్ చెప్పారు కదా మరి. మేడం ఒక నిమిషం, మీరంతా నేమ్ చెప్పారు కదా మరి. బర్త్డేకి వచ్చారు. ఎవరు బర్త్డేకి వచ్చారు మీరు? రోహన్. ఇక్కడ మేడం రోహన్ ఎక్కడున్నారు తెలుసు. ఎక్కడ ఒకసారి చెప్పండి. హాయ్ రోహన్ చెప్పండి. ఏ హాయ్ చెప్తున్నారా భయపెడుతున్నా? హాయ్ రోహన్ అంటే భయపెట్టాడు. నేను చెప్తాను చూడండి ఎలా చెప్పాలి. అందరూ స్టైల్గా స్మైలింగ్ ఫేస్తో చెప్పండి. చెప్తున్నారండి మేడం. ఓకే అందరు చూడండి. హాయ్ రోహన్. సార్ పైకి తీసుకోండి. కమా కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి. ఆ చేరి రైట్ మధ్యలో వచ్చేసేయండి. మధ్యలో రండి. రైట్ ఒకసారి అందరూ రోహన్కు హాయ్ చెప్పండి. మిడిల్లో ఉండండి మేడం, మీరు మిడిల్లో ఉండండి. ఓకే హాయ్ రోహన్. హ్యాపీ బర్త్డే రోహన్. కమాన్ క్లాప్స్ కొడుతూ చెప్పండి. హ్యాపీ బర్త్డే రోహన్. లుక్ హియర్. నన్ను చూడండి. ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తానంటే మీ అందరిలో ఎవరైతే నేను రెడీ అంటాను హ్యాపీ బర్త్డే రోహన్ అని ఎవరు లౌడ్లీగా గట్టిగా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. కాకపోతే రోహన్ వైపు ఎవరు తిరగండి, భయపడతాడు. ఇగో ఈ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తికి చెప్పండి. నేను రెడీ అంటాను హ్యాపీ బర్త్డే రోహన్ అని లౌడ్లీగా చెప్పాలి. ఓకే రెడీ.
పొరపాటున గట్టి చెప్పిన ఏంటని మీరు ఇంకొస్తే గట్టిగా అంటే నా చెవిలో ఉన్న కర్ర పేరు పగిలిపోయి నేను కూడా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్లో మిషన్ పెట్టుకోవాలి అలా వద్దులే కానీ స్లోగా చెప్పండి స్వీట్ స్టైల్ మిస్ చేయడం హ్యాపీ బర్త్డే టు రోహన్ అని ఎవరు క్యూట్ గా అడ్వైజ్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది ఓకే రెడీ వావ్ ఎంత చక్కగా చెప్పారు అలాగే క్లాస్ లో చెప్పండి హ్యాపీ బర్త్డే రోహన్ రైట్ పర్ఫెక్ట్ 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 ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి వస్తుందంటే రోహన్ బర్త్డేలో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అదేంటి సినిమా వచ్చేసారు చెయ్యి పైకెత్తేసి yes అని చెప్పాలి ఓకే రెడీ సో ఈ రోజు రోహన్ బర్త్డేలో పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు మరి గిఫ్ట్ ఎవరికి వస్తుందంటే రోహన్ బర్త్డేలో ఎవరైతే చాలా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ ఎవరైతే చాలా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను రెండు చేతులు పైకెత్తేసి yes అనాలి ఓకే రెడీ సో చూడండి మీ బాబు బర్త్డేలో పిల్లలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఫైనల్ టాస్ రోహన్ బర్త్డేలో ఎవరైతే ఇంకా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళకి ఎవరైతే ఇంకా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను రెండు చేతులు రెండు కాళ్ళు పైకెత్తేసి yes అనాలి చెప్పండి yes మళ్ళీ చెప్పండి yes ఇప్పుడు చెప్పండి గిఫ్ట్ మీలో ఎవరికి కావాలి నాకు అలా నేను ఆగను గిఫ్ట్ ఎవరికి ఇస్తా అంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి మీకు సండే ఇష్టమా మండే ఇష్టమా పర్ఫెక్ట్ ఆన్సర్ సండే ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి ఎందుకు ఇష్టం సండే చెప్పండి త్వరగా చెప్పండి ఎందుకు ఇష్టం ఎన్ని ఆన్సర్ చెప్పారండి హాలిడే ఆడుకోవచ్చు చికెన్ తింటున్నారు నువ్వా చికెన్ తింటావా తినవా సో మండే ఎందుకు ఇష్టం లేదు మీకు ఎంత బాగా స్కూల్ ఉంటుంది కాబట్టి ఇష్టం లేదంట రెడీ చేసేది రెడీ Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. తెల్లారే దాగుడు మూత సాయంత్రం కళ్ళకు గంట నువ్వు వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా Happy birthday to you. 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 Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday,
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.